మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మేజర్గా మనం మిథున రాశికి చూస్తే కనుక డబుల్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు వారం ప్రారంభంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారం తక్కువ ఉంటాయి. పైగా మీ దగ్గర ఉన్నది ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా అనవసరమైన విషయాల గురించి, ఏదన్నా కొన్నాక అనవసరంగా కొన్నామనే ఫీలింగ్ ఉంటే ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మిథున రాశి వారికి ఈ వారం కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో ఇక్కడ ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం. భాగ్యస్థానంలో ఒక కుజుడే కదా, అక్కడ కుజుడు ఉన్నారు, రవి ఉన్నారు, రాహు ఉన్నారు, బుధుడు అంతా రిట్రాగ్రేషన్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ హెక్టిక్ టైమ్ ఫర్ అక్యుములేటింగ్ ద వెల్త్. మీరు ధనాన్ని గ్యాదర్ చేయడానికి కావచ్చు, ఫైనాన్షియల్గా డబ్బును నిలుపుకోవడానికి కావచ్చు, అయ్యే ఖర్చులకి తగ్గట్టు సంపాదించడానికి కావచ్చు, కొంచెం ఎక్కువగా ఇక్కడున్న మెయిన్ ప్రస్తుత పరిస్థితుల్లో దిస్ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్, ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు. మొత్తం 2026 ఇయర్లో అబ్బా ఇంత టఫ్ టైం, ఇన్ని కమిట్మెంట్స్ అనవసరంగా పెట్టుకున్నానేమో అనేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ రీచ్ వచ్చి పడే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ముఖ్యంగా కుటుంబ పరంగా వచ్చే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే మొన్నటి వరకు ఆఫర్ ఇస్తామనో, లేకపోతే మీ సేవలు కావాలనో, ఇంకా వివిధ రకాలుగా మీకు కొన్ని ఆపర్చునిటీస్ చేద్దాకా వచ్చి మిస్ అవడమో, మ్యారిటల్ ప్రపోజల్స్ విషయంలో కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళటమో, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం స్టెబిలైజ్ అవటం, సంతానపరమైన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు కొంచెం స్థిమితాన్ని, న్యూట్రలైజ్డ్గా, న్యాచురల్గా మీకున్న హెల్త్ ఇష్యూస్ని మీరు ట్యూన్ చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఈ వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే అక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి, వాడు అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా దశమ స్థానంలో ఉన్నారు. సో వృత్తిపరమైన విషయాల రీత్యా, సో చాలా వరకు కూడా జాబ్ అండ్ ప్రొఫెషన్ రీత్యా కొంచెం హెక్టిక్ స్ట్రెస్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు మనకి ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి మనకి మెయిన్గా ఈ మార్చి నెల డెఫినెట్గా పిల్లలు మాత్రం అదృష్టాన్ని నమ్ముకోవటం, అంటే అదృష్టాన్ని అంటే ఇదేంటి సార్ లక్కుని నమ్ముకోవద్దంటే పాయింట్ ఏంటంటే నేను చదువుకుని వెళ్ళినవే వస్తాయి అనే పాయింట్లో మాత్రం చదువుకుని వెళ్ళొద్దు. చక్కగా సబ్జెక్ట్ని దానిలో మెయిన్గా ఏవే ఉన్నాయి ఏంటి అన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా చదువుకుని వెళ్తేనే మంచిది. భాగ్యస్థానం కొంచెం మనకి ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి, సో మనం ఊరికే టాస్ వేసినట్టు చదువుకుని వెళ్తే మాత్రం కొంచెం మనకి అనుకున్న రిజల్ట్స్ వచ్చే ఆస్కారాల్లో కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా క్షుణ్ణంగా మీరు చక్కగా ఎడ్యుకేషన్లో అన్నీ ఏమున్నాయో అన్నీ కూడా
ప్రాక్టికల్గా తెలుసుకుంటూ చక్కగా మీకు ఏదైనా తెలియకపోతే అది మీ ట్యూషన్ టీచర్ చేతో ఇంట్లో వాళ్ళ చేతో ఒకసారి అడిగి చెప్పించుకొని మీ బుర్రకెక్కే విధంగా చదువుకోవటం అనేది మంచిది. సో ఈ విధంగా ప్రాజెక్టు విషయాల్లో కావచ్చు అండ్ జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో కావచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాజెక్ట్ అలా ఉంటే చాలు అనుకుంటే చాలు, అలా ఉంది పరిస్థితి. అంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. నిత్యం నవగ్రహాలకి కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ 27 ప్రదక్షిణాలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం చాలా 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 మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.